ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి వారి అందరికీ కూడా 2026వ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ కూడా మీరు కోరుకుంటున్న విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే 2026వ సంవత్సరం గురించి కనుక మనం మాట్లాడుకుంటూ ఉంటే దీన్ని మనం 2 హాఫ్స్ చేయాలండి, 2 భాగాలుగా చేయాలి. ఒకటి జనవరి నుంచి జూన్ వరకు, జూన్ నుంచి డిసెంబర్ వరకు. గమనించాల్సిన విషయం ఏమిటి అనంటే మనం నూతన సంవత్సర ఫలితాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి జనవరి 2026 నుంచి కూడా మనము డిసెంబర్ 2026 వరకే మాట్లాడుకోవటం కనపడుతోంది. సరే, మరి ఇక్కడ జనవరిలో సింహరాశి వారికి ఏ విధంగా ఉందో మనం పరిశీలిద్దాం. సింహరాశి వారికి కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ కొంచెం ఇబ్బంది అయితే కనపడుతోంది. ముఖ్యంగా మీ తల్లిదండ్రులు గనక ఇంకా ఉద్యోగాలు లాంటివి చేస్తుంటే, ముఖ్యంగా మీ తండ్రి గారు గనక ఉద్యోగం లాంటివి చేస్తుంటే అందులో వీరికి కొంచెం చిన్న చిన్న సమస్యలు లాంటివి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. రుణాలు, బకాయిలు ఇవి అధికంగా ఉండబోతున్నాయి. పాత బకాయిలు, రుణాలు తీర్చడానికి కొత్తగా రుణాలు లాంటివి తీసుకునే అవకాశాలు, పూచీకత్తులుగా ఎక్కువగా ఉండటం, స్థిరాస్తులు వాటిని మీరు తనఖాలు లాంటివి పెట్టడం, బంగారం కానీ, పేపర్లు కానీ, ల్యాండ్ ప్రాపర్టీస్ కానీ ఇలాంటి వాటిని తనఖా పెట్టడం, ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. శత్రువులు అయితే అధికంగా ఉన్నారు. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఇంకా మనం ఫిబ్రవరి చూద్దాం. ఫిబ్రవరి మాత్రం అనేక విషయాలలో నిరుత్సాహంగా ఉంటుందండి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. శత్రువుల వలన ఇబ్బందులు ఉంటాయి. అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు ఉండటం, వీటన్నిటితో పాటు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో మీ బంధుమిత్రులతోటి మీరు సంప్రదించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. భూ సంబంధమైన వ్యవహారాలలో ఇబ్బందులు ఉంటాయని గ్రహించాలి. మీరు చేయని పనులకు కూడా మీ పైన నిందారోపణ ఉంటుంది. అవమానాలు, నిందలు భరించాల్సిన పరిస్థితులు మీకు కనబడుతూ ఉంటాయి. ఎలా చూసినా మీ గౌరవ మర్యాదలకి సంబంధించి లేదా మీ ప్రతిష్టకు సంబంధించి కొంచెం ఇబ్బందికరమైన వ్యాఖ్యలు వినాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అనేది చాలా చాలా అవసరం. ఇంకా తర్వాత మనం గనక ఏప్రిల్ మాసంలో గనక చూసామనంటే ఏప్రిల్లో కూడా ఏ రకమైన వెసులుబాటు కానీ, ఏ విధమైన మార్పు కానీ, ఆనందకరమైన మార్పులు కానీ ఏవి కనిపించటం లేదు. సో మనం ఏ పనులు అయితే పూర్తి చేయాలనుకుంటున్నారో ఆ పనులు పూర్తి చేయడానికైతే మీరు ప్రయత్నించండి. మీ యొక్క భాగస్వామ్య వ్యాపారాలలో మీకు కొంత ఆర్థికంగా అనుకూలత కోసం మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. భూ సంబంధమైన వ్యవహారాలు, స్థిరాస్తి వ్యవహారాలు ఇవన్నీ కూడా, కోర్టు కేసులు ఇలాంటివన్నీ కూడా మీకు ఎక్కువగా ఇబ్బందిగా కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు అనుకోని సంఘటనలు ఎక్కువగా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఆరోగ్యానికి సంబంధించి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త వహించాల్సిందే. ఇంకా దీంతో పాటుగా మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త తీసుకోవాలి. సరే, దీంతో పాటు మనం గనక మేలోకి వెళ్ళామంటే, మే మాసం గనక మనం చూసుకుంటే మే మాసానికి సంబంధించి మాత్రం దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. మీ కుటుంబ సభ్యులతోటి ఎదురయ్యే చికాకులు, చింతలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తారు. మీ యొక్క స్థిరాస్తి వ్యవహారాలలో కొంత అనుకూలత అనేది కనపడుతోంది. దీంతో పాటు ముఖ్యంగా తీర్థయాత్రలు, అంటే దూర ప్రదేశాలకు వెళ్ళటం, అంటే ఒక్కొక్కసారి మనం చూడండి లాంగ్ డిస్టెన్స్ పిలిగ్రిమేజెస్ అంటూ ఉంటాం, అలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కులదేవతని దర్శనం చేసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక్కడ వరకు మనం చెప్పుకుంటే జూన్ నుంచి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. సాధారణంగా జూన్లో మనకి గురువు ఎవరైతే మారుతున్నారో ఈయన ఈ రాశి నుంచి ద్వాదశంలో ఉంటాడు. ద్వాదశ గురువు చాలా పెద్ద పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఎప్పుడూ ఇవ్వడు. కానీ ఇక్కడ ఏంటంటే మనం ట్రై చేద్దాము, ఎక్కడన్నా మనకు కొంచెం బెనిఫిషియల్గా ఉంటారేమో. సో జూన్ నుంచి ఆల్మోస్ట్ మనకి అక్టోబర్ వరకు కూడా చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే మనకి ఏమీ కనిపించడం లేదండి. అన్ని విషయాలలోనూ కూడా కొంచెం స్ట్రగుల్ ఎక్కువగా కనపడుతోంది. అయితే కొన్ని చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. అంటే మనకి స్థిరాస్తి వ్యవహారాలు అనుకుందాం, లేకపోతే కొంచెం ఉద్యోగస్తులు కనుక ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలనుకున్నా, విద్యార్థులు ఏమైనా చదువు కోసం బయటికి వెళ్ళాలనుకున్నా, అలాగే కొంచెం దూర ప్రయాణాలు లాంటివి చేయాలి. వైద్యం కోసం అప్పుడప్పుడు మనం విదేశాలకు వెళ్తూ ఉంటాం, లేదా వైద్యం కోసం ఖర్చు ఎక్కువగా పెట్టాల్సిన పరిస్థితులు, కుటుంబ ఖర్చులు అధికంగా ఉండటం, ఇవన్నీ కూడా మనకు కొంచెం వరకు కనపడుతున్నాయి. అయితే మధ్య మధ్యలో మిగతా గ్రహాల ఒక కాంబినేషన్ వచ్చినప్పుడు మనకి కొంచెం లాభాలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ లాభాలు అనేవి మనకి ఎక్కడ కలుగుతున్నాయి? ఆగస్టు మాసంలో మనకు కొంచెం ఆర్థికంగా లాభం అనేది కలుగుతోంది. జీవిత భాగస్వామితోటి
ఇబ్బందులు అనేవి కూడా కలుగుతున్నాయి. ఇక్కడ ఆరోగ్యం అనుకుందాం, వారి యొక్క ఉద్యోగం అనుకుందాం, వారి వ్యాపారం, వారి యొక్క ఆర్థిక పరిస్థితులు, వీటన్నిటితో పాటు ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యం. సరే, బేసిక్గా మనం ఇక్కడ చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది ఏంటంటే జూన్ నుంచి ఆల్మోస్ట్ అక్టోబర్ వరకు కూడా మనం అక్టోబర్ ఎండ్ వరకు కూడా చాలా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి సింహరాశి వారికి ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ప్రతిదీ కూడా చిన్న చితక ఏమైనా చెప్పుకున్నా అవి ఎలా ఉంటాయంటే మిగతా గ్రహాల ఒక కాంబినేషన్ వలన మనం అది చెప్పుకోవడమే తప్ప చాలా పెద్ద చేంజెస్ అనేవి చెప్పుకోవడానికి కనిపించటం లేదు. కానీ అక్టోబర్ నుంచి మాత్రం సిగ్నిఫికెంట్గా చేంజ్ కనపడుతుంది. అక్టోబర్ కూడా దాటాలి, నవంబర్ అని చెప్పుకోవాలి. సో ఆల్మోస్ట్ నవంబర్ డిసెంబర్ నుంచి నవంబర్ డిసెంబర్ వరకు చాలా వరకు అనుకూలంగా ఉంది అని చెప్తాను. సంతానానికి సంబంధించి, అలాగే మీ యొక్క భాగస్వామ్యంలో లాభాల గురించి, నూతన భాగస్వామ్యం, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతవరకు అనుకూలత, దీంతో పాటుగా ముఖ్యంగా ఎటువంటి చికాకులు గొడవలు ఎదురవుతున్నా వాటికి సంబంధించి ఒక పరిష్కార మార్గం దొరకటం, జీవిత భాగస్వామి ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు కొంతవరకు అవి రిలాక్స్ అవ్వటం. అయితే ఇవి కొంచెం ప్రొలాంగ్డ్గా ఉంటున్నాయి కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. ఇమ్మీడియట్ రిలీఫ్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇంకా వీటన్నిటితో పాటు ప్రధానంగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఎక్కువగా పాలు పంచుకునే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. మీ స్నేహితులు, బంధువులు ఎవరైతే ఉన్నారో కొంతమందితో కలిగే విభేదాలు జీవితకాలం ఇంకా మీరు వారితోటి మాట్లాడకుండా చేసే పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఎప్పటి నుంచో స్నేహితులుగా ఉన్నవారు కూడా విడిపోయే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా సింహరాశి వారికి మాత్రం ఈ గురు మార్పుని చాలా పాజిటివ్గా చెప్పుకోవడానికి లేదు. సో అనేక విషయాల్లో మీరు సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకోవటం అనేది చాలా 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 అవసరం. మరి మీరు ఎటువంటి పరిహారాలను పాటించాలి? జనవరి నుంచి జూన్ వరకు వీరు ఏం చేయాలి అనే దాన్ని చూద్దాం. జనవరి నుంచి జూన్ వరకు కూడా ఈ రాశి వారందరూ కూడా దుర్గాదేవిని ఆరాధన చేయాలి. దుర్గని ఆరాధన చేయటం లేదా కాళీ ఆరాధన చేయాలి. రెండిట్లో ఏది చేసినా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. దుర్గా అష్టోత్తరం కానీ సహస్రనామాలు కానీ చదవటం, చండీ హోమం లాంటివి చేసుకోవటం, అమ్మవారి ఆలయాలకు వెళ్ళటం, అమ్మవారికి నిమ్మకాయల దండను అమ్మవారికి వేయమని చెప్పటం, ఇవి కుంకుమార్చన చేసుకోవటం, ఇవన్నీ కూడా కంపల్సరీగా చేయాలి. తర్వాత జూన్ నుంచి అక్టోబర్ వరకు సందర్భానుసారంగా అంటే ఆ నెలకి సంబంధించి మీరు పరిష్కారం చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. అందులో ఒకటి దత్తాత్రేయుడిని ఆరాధన చేయటం, గానుగాపూర్ వెళ్ళటం, స్వామివారి దర్శనం చేసుకోవటం, అన్నదానం లాంటివి చేయటం. ఇంకొకటి ఏమిటి అనంటే మనసుని కొంచెం ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎక్సర్సైజెస్ లాంటివి చేయడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు అధికంగా ఉంటాయి కనుక నిర్లక్ష్యం లాంటిది చేయకూడదు. ధన్వంతరి హోమం లాంటిది చేసుకుంటే మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా నవంబర్ నుంచి డిసెంబర్ వరకు ఇక్కడ మాత్రం సూర్యారాధన చేస్తూ ఉండండి, రామరక్షా స్తోత్రం చదువుతూ ఉండండి. రాముల వారి దర్శనం మీకు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇవి మీరు గమనించుకోండి. ఇంకా మరి ఈ సింహరాశి వారికి ఎటువంటి అదృష్ట సంఖ్యలు ఏమిటో మనం చూద్దాము. సింహరాశి వారికి అదృష్ట సంఖ్య కనుక మనం పరిశీలిస్తే 1, 4 ఇవి వీరికి అదృష్ట సంఖ్యలు. ఇంకా వీరికి కలిసి వచ్చే లక్కీ కలర్స్ ఏమిటో పరిశీలిద్దాం. లక్కీ కలర్స్ కనుక మనం పరిశీలిస్తే వీరికి కూడా ఆరెంజ్ కలరు, రెడ్ కలరు, దీంతో పాటు మీకు తెలుపు కూడా బాగా సూట్ అవుతుంది. ఇంకా వీటన్నిటితో పాటు వీరికి వారంలో ఏ రోజులు కలిసి వస్తాయి అని కనుక మనం చూసుకుంటే ఆదివారము, బుధవారము, గురువారము, ఈ 3 రోజులు కూడా వీరికి కలిసి వస్తాయి. నవంబర్ నుంచి వీరికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. కాబట్టి కొంచెం నెమ్మదిగా ఉండండి. మీకు కొంచెం జరుగుతున్న ఇబ్బందులు కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మానసికంగా ఎక్కువగా మీరు కృంగిపోవటం అనేది కనపడుతూ ఉంటుంది. కానీ మనోధైర్యంతో, మనోనిబ్బరంతో పరిస్థితులు ఎటువంటి ఇబ్బందులు కలిగినా కూడా వాటిని మనం అధిగమించగలం. ముఖ్యంగా స్నేహితులు, బంధువులు వీరు ఎప్పుడూ కూడా మనకి సహాయం అందిస్తూ ఉంటారు. కాబట్టి వారితోటి కలిగే ఎటువంటి మనస్పర్ధలైనా సరే వాటిని మీరు కొంతవరకు వారితోటి కూర్చొని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీ జీవిత భాగస్వామితోటి కూడా మీకు ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు వరకు కూడా వెళ్ళేందుకు అవకాశం కనపడుతోంది. కాబట్టి ఏంటంటే విడిపోవటం కానీ, కోర్టు సమస్యలు, అలాగే ఇలాంటివి చాలా చికాకులు మీకు రాబోతున్నాయి. వ్యాపారంలో కూడా మీకు ఇలాంటి ఇబ్బందులు అనేవి కనపడుతుంటాయి. భాగస్వామ్యం వలన నష్టపోవటం,
ఆర్థికంగా కృంగిపోవటం, బ్యాంకుల వరకు వెళ్ళటం, బ్యాంకులు ఏమైనా ఆస్తులు లాంటివి జప్తు చేసుకోవటం, ఇలాంటివి అనేక విషయాలు మీకు కనపడుతూ ఉంటాయి. కోర్టులో కూడా కొంత నిరాశ కలగటం. కాబట్టి వీటన్నిటికీ కూడా ధైర్యం కావాలి అని అంటే ఇందాక మనం చెప్పుకున్న పరిహారాలను మీరు పాటిస్తూ ఉండాలి. ఇక వీటన్నిటితో పాటు ఈ సంవత్సరం పొడుగునా కూడా కుదిరినప్పుడల్లా కూడా రాహుకేతు పూజ కంపల్సరీగా జరిపించుకోండి. ఇవి సింహరాశి వారి ఫలితాలు. శుభం.